క్యాన్సర్ అంటే మెయిన్లీ మనకి బాడీ అనేది మీకు అందరికీ తెలుసు సెల్స్తో మేడ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక హోమ్ ఎలా అయితే బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ అయి ఉంటుందో అలాగే మన శరీరం కూడా కణాలతో కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో ఈ కణాలు మామూలుగా మనము చిన్నప్పుడు అంటే మన ఊములో అంటే ఏంటి తల్లి గర్భాశయంలో ఉన్నప్పుడు ఒకటికి ఒకటి మల్టిప్లై అయ్యి ఒక చిన్న బియ్యపు గింజ నుంచి ఒక పాపనో ఒక పిల్లోడో ఫామ్ అవుతారు అంటే ప్రెగ్నెన్సీ టైంకి. ఇలా కన్వర్ట్ అవ్వడానికి అంటే ఒక కణం నుంచి ఒక ఇంకా వృద్ధి చెంది అంటే విభజన చెంది ఒక పిల్లోడు ఒక పాపలాగా ఫామ్ అవుతారు. సో దీన్ని ఏమంటారు కణ విభజన అని అంటాం. సో ఈ కణ విభజన అనేది ఏంటంటే మనం ఒక సెల్ నుంచి 2 నుంచి 4 నుంచి 8 నుంచి 16 ఇలా అవ్వడం వల్ల ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ గ్రోత్ అనమాట. అంటే చిన్న బియ్యపు గింజ ఉన్నంత మన ఎంబ్రియో అది మనకి ఒక పిల్లోడు పాప ఒక 9 monthsలో గ్రో అయ్యి అంటే ఒక సెల్ అనేది బాగా విభజన జరిగి మనకి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని కణ విభజన అని అంటాం. సో ఎప్పుడైతే ఈ కణ విభజన అనేది ఒక జీన్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనకు బాడీలో ఒక కణం తీసుకుంటే దాంట్లో సెంట్రల్ పార్ట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది అనమాట. ఆ న్యూక్లియస్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏలో ఒక ఫ్రాగ్మెంట్ జీన్ అంటాం అనమాట. ఈ జీన్స్ ఈ కణ విభజన అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అంటే నియంత్రణలో ఉంచుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ జీన్స్ మ్యుటేట్ అయ్యాయో అంటే ఈ సెంట్రల్ పార్ట్లో ఉన్న ఈ డిఎన్ఏలో ఉన్న జీన్స్ అనేవి మ్యుటేట్ అయ్యాయో మనకి ఈ కణ విభజన మీద ఉన్న నియంత్రణ పోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ నియంత్రణ పోతుందో కణ విభజన మీద సో మనకి కణాలు అధిక సంఖ్యలో అంటే ఇర్రెగ్యులేషన్ అంటే డిస్రెగ్యులేటెడ్గా అన్కంట్రోల్డ్గా కణ విభజన జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ కణ విభజన మీద నియంత్రణ పోతుందో అప్పుడు ఈ అన్కంట్రోల్డ్ సెల్యులార్ డివిజన్ అని అంటాం అనమాట. ఇలా జరిగినప్పుడు మనకు క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ క్యాన్సర్ని మనము ముందుగా కనుక్కోవచ్చా అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్ అనమాట. క్యాన్సర్ ఎప్పుడైనా కానీ మనకి కొంచెం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో అడ్వాన్స్డ్ స్టేజెస్ అంటే మోస్ట్లీ 2nd, 3rd, 4th స్టేజెస్లోనే కనుక్కోవచ్చు. కానీ ఫస్ట్ స్టేజ్ దానికన్నా ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడం కష్టం. కానీ కొన్ని క్యాన్సర్స్లో ఎస్పెషలీ మనం చెప్తే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్లో కానీ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్లో కానీ లేకుంటే సర్వైకల్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదంటే మనకి పెద్ద పేగు క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్స్ వీటిలో ఏంటంటే కొన్ని టెస్ట్ల ద్వారా అంటే కొంతమంది పర్సన్స్లో అంటే ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ పర్సన్స్లో ఈ క్యాన్సర్స్ వస్తాయో వాళ్ళలో కొన్ని టెస్ట్ల ద్వారా మనం ముందుగానే కనుక్కోవచ్చు అనమాట. ఆ మెథడ్ని ఏమంటామంటే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం అనమాట. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అనుకోండి ప్రతి 40 ఏళ్ళు దాటిన ఉమెన్కి మనము మ్యామోగ్రఫీ ఎక్స్రే మ్యామోగ్రఫీ అంటే ఇట్ ఈస్ బేసికలీ బ్రెస్ట్ ఎక్స్రే అనమాట. సోనో మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ప్రతి ఇయర్ చేయిస్తాం. అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే మనం ప్రతి 25 years ఏజ్ ఉన్న వాళ్ళు లేడీస్లో వితౌట్ అంటే అన్మ్యారీడ్ గర్ల్స్లో కూడా మనకి ఏంటంటే ఇయర్లీ ప్యాప్స్మేయర్స్ కానీ 3 yearly హెచ్పివి టెస్ట్లు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాప్స్మేర్ ఏంటంటే గర్భాశయ ముఖద్వారం నుంచి మనం ఒక చిన్న స్క్రేపింగ్స్ తీసుకుంటాం అనమాట. దానిని మైక్రోస్కోప్లో చూసి ఏమైనా క్యాన్సర్ రిలేటెడ్ సెల్స్ అలాంటివి చూస్తామన్నమాట. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్ అనుకో పెద్ద పేగు క్యాన్సర్ ఏంటంటే మనం మలం అనేది టెస్ట్లకు పంపిస్తాం ఇయర్లీ. ఏ ఏజ్ గ్రూప్ అంటే 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి మనం ఇయర్లీ మలంలో రక్తం ఉండడం మలంలో ఒక ఫీకల్ డిఎన్ఏ అనే ఫీకల్ డిఎన్ఏ టెస్ట్ స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ ఇలాంటివి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. సో ఈ రకమైన స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా మనం ఏంటి ప్రయోజనం అంటే మనకి త్వరగా ఎర్లీగా అంటే ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఎప్పుడైనా 1st, 2nd, 3rd, 4th స్టేజెస్లో ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ని కనుక్కోవడానికి ఈ టెస్ట్లు అనేవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట.